సిపిఎం పార్టీగా ఆలూరు నుంచి ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రలు నిర్వహిస్తున్నాం. రేపు సబ్ కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమాన్ని అక్కడ చేపడుతున్నాం. ప్రధానమైన డిమాండు ఆలూరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. మన ఆలూరు ప్రాంతం కర్నూలు జిల్లాలోనే అత్యంత వెనకబడిన ప్రాంతంగా ఈరోజు ఉంది అంటే కారణం మనకి తాగునీరు కానీ సాగునీరు కానీ లేకపోవడమే. కానీ మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి జలవనరులు అనేకం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పాలకులు అలసత్వం వల్ల ఈరోజు మన ప్రాంతానికి సరైనటువంటి జలవనరులు తీసుకురావడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మన పక్కనే పోతున్నటువంటి వేదవతి నది ఏదైతే ఉందో ఆ నది నుంచి పోతున్నటువంటి అనేకమైనటువంటి జల వనరులు ఈరోజు సముద్రంలో కలిసిపోతున్నాయి. తుంగభద్ర ద్వారా కృష్ణానదిలో కలిసి కృష్ణా ద్వారా సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని కనుక ఒడిసి పట్టుకుంటే అక్కడ కనుక వేదవతి ప్రాజెక్టు కనుక నిర్మాణం చేస్తే మనకు అనేక రకాలుగా మనకి ఇబ్బందులు లేకుండా జలవనరుల ద్వారా మనకు సాగునీరు తాగునీరు వచ్చేదానికి అవకాశం ఉంది. అట్లాగే నగరుడున్న రిజర్వాయర్ పూర్తి చేయడం ద్వారా కూడా మనకి అనేక ఉపయోగాలు ఉన్నాయి, మనకు అందరికీ తెలుసు. అట్లాగే మన ఆలూరు సంబంధించి చెరువు 100 ఎకరాల చెరువు అన్యాక్రాంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ చెరువును కనుక మనం నింపుకుంటే ఈరోజు అందిరినీవా ద్వారా కూడా ఆ చెరువును నింపుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. కేవలం 17 కిలోమీటర్ల దూరంలో అందిరినీవా పోతుంది పైనే. కాబట్టి ఈ రకంగా ఒకవైపు అందిరినీవా పోతుంది, మరోవైపు వేదవతి నది పోతుంది, మరో పక్కేమో ఆలూరు పక్కలోనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఎల్ఎల్సి ప్రవహిస్తుంది. వీటి ద్వారా మనకు గనక నీళ్లు పంపింగ్ చేసుకొని ఆ రకంగా మనకు గనక తీసుకుంటే మనం బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే నీటి సౌకర్యం ఉంటుందో ప్రాజెక్టులు ఆ రకంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి కావడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రాజెక్టులు కట్టమని అడిగితే మనకి నీటి వనరులు లేవు అని చెప్పి వెనకబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని ఈ నీటి ప్రాజెక్టుల సాధన కోసం మేము ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ప్రభుత్వము బానకచర్ల ప్రాజెక్ట్ అనేటువంటి పేరుతో అంటే గోదావరి నీటిని బానకచర్లకు తీసుకొస్తానని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. 85,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తుంది. మేము డిమాండ్ చేస్తున్నాం, కేవలం 1800 కోట్లు ఖర్చు పెడితే ఇక్కడ వేదవతి రిజర్వాయర్ పూర్తవుతుంది. వేదవతి అట్లాగే నగరుడున్న రిజర్వాయర్లు పూర్తవుతాయి. కాబట్టి ఆ 85,000 కోట్ల వల్ల ఆలూరు ప్రజలకు ఒరిగిందేమీ లేదు. బానకచర్ల ప్రాజెక్టు వల్ల మనకేం ఒరిగింది లేదు. అది కేవలము పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడం కోసమే ఆ నినాదం ముందుకు తీసుకొచ్చినారు తప్ప వేరేది రకంగా కాదు. అందుకని వెంటనే ప్రభుత్వము చర్చించి అసెంబ్లీలో చర్చించి మంత్రివర్గం చర్చించి ఆలూరు ప్రాంత అభివృద్ధి కోసము 1800 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. దీనితో పాటు స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు సమస్య ఉంది, అట్లాగే ఐటీఐ కళాశాల సమస్య ఉంది, అట్లాగే హాస్పిటల్ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటిపైన కూడా సిపిఎం పార్టీ రాబో కాలంలో కూడా ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ రకంగా దీనికి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను. అంజుబాబు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు.